ఇప్పుడు ఇవాళ అల్యూమినియం రాకపోవడం వల్ల డైట్ కోక్స్ ఉంటాయి కదా, మీరు మీరు భారతదేశంలో డైట్ కోక్ షార్టేజ్ వచ్చింది. రకరకాల న్యూస్ ఆర్టికల్స్ మీరు చదివే ఉంటారు. ఇవాళ డైట్ కోక్స్ లేవు అంటే డ్రింక్స్ లేవని కాదు, లోపల ఉండే డ్రింక్ లేదని కాదు, బయట ప్యాకేజింగ్ లేదు వాళ్ళ దగ్గర. అల్యూమినియం రావట్లా బయట నుంచి, అక్కడ నుంచే రావాలి. This summer, the shortage is not of cola, it is of the can. Across stores, నేను ఈ వీడియో ఒక్క డైలాగ్తో మొదలు పెడదాం అనుకున్నా. ట్రంప్ గారు చెప్పిన డైలాగ్ ఇది. జస్ట్ ఒక 8 గంటల క్రితం రాసి నేను వీడియో షూట్ చేస్తున్నాను. యూ కాంట్ కాంప్రమైజ్ ఆన్ శానిటీ అండ్ కామన్ సెన్స్. జాగ్రత్తగా వినండి. యూ కాంట్ కాంప్రమైజ్ ఆన్ శానిటీ అండ్ కామన్ సెన్స్. ఇది ఎవరు రాశారు? ఇది ట్రంప్ గారు. ఇవాళ ఆన్ పేపర్ సీజ్ ఫైర్లో ఉన్న సిచ్యువేషన్ యూఎస్ఏకి ఇరాన్కి మధ్యలో. ఇన్ఫాక్ట్ డీజేటీ గారు 48 అవర్స్లో మిమ్మల్ని ఇది చేస్తామని చెప్పిన తర్వాత 48 అవర్స్ దగ్గర పడుతుండగా, ఇన్ఫాక్ట్ 48 గంటలు అయిపోయిన తర్వాత, లేదు పాకిస్తాన్లో సెకండ్ రౌండ్ ఆఫ్ సీజ్ ఫైర్ అయ్యేదాకా, ఆ టైం ఇప్పటిదాకా మేము చెప్పలేం, బట్ అప్పటిదాకా ఎటువంటి యుద్ధం జరిగి సీజ్ ఫైర్ ఉంటుంది, మా సైడ్ నుంచి మేము తుపాకులు కాల్చామని చెప్పి ఒక పక్క ఆయన అన్నారు. అట్ ద సేమ్ టైం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ బయట యూఎస్ఏ బ్లాకేడ్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. ఎంత ధైర్యం అంటే మీ బ్లాకేడ్ని అక్కడ పెడతారు, మీరు అక్కడ ఉన్నంత వరకు మేము కూడా ఇక్కడే ఉంటామని చెప్పి ఇరాన్ అంది. పోనీలా అని ఇద్దరు ఊరుకున్నారా? భారతదేశం దాకా వచ్చే షిప్ ఒకటి, గుజరాత్కి రావాల్సిన ఒక షిప్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గుండా వస్తుంటే 3 షిప్స్ వస్తున్నాయి. అందులో ఒకటి భారతదేశానికి వస్తుంది. ఈ 3 షిప్స్లో 2 షిప్స్ని క్యాప్చర్ చేసింది ఐఆర్జీసీ, 3 మీద దాడి జరిపి. ప్రస్తుతానికి అవి ఇరాన్ అధీనంలోనే ఉన్నాయి. ఇరాన్ పోర్టు దగ్గరే వాటిని పెట్టారు. ఎంవి ఎపమిన్ ఉండాస్ అని దాని పేరు, అది భారతదేశ షిప్ పేరు. ఇన్ఫాక్ట్ ఇది కాకుండా ఇంకో షిప్ని పట్టుకున్నారన్నాను కదా, దాని పేరు ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా. ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. We have a big breaking news coming in. Iran has seized an India-bound cargo ship in the Strait of Hormuz. According to the latest information, Iran's... సరే సీజ్ ఫైర్ అవుతున్నా, ఎటువంటి గొడవలు పడొద్దని చెప్పి 2 దేశాలు అనుకుంటున్న ట్రంప్ గారు, ఎందుకంటే ఇప్పుడు 2 దేశాలు ఏది పవర్ఫుల్ అంటే మనం ఏం చెప్తాం అంటే 20 రోజులు చూసిన తర్వాత ఏమీ చెప్పలేని పరిస్థితి. బట్ స్టార్ట్ అవ్వక ముందు ఖచ్చితంగా ఎవరైనా కళ్ళు మూసుకొని అమెరికా అని చెప్పేవాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, మిలిటరీ పవర్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అలాంటి అమెరికానే, అలాంటి ట్రంప్ గారే వచ్చి మేము ఆగుతాం, మేము తగ్గండి అన్న కూడా ఇలాంటి యుద్ధాలు, ఇలాంటి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఒక్కటే, ఇరాన్కి పాకిస్తాన్ మీద నమ్మకం లేకపోవడం. ఇన్ఫాక్ట్ ఇరానియన్ న్యూస్ ఛానల్స్లో అసీం మునీర్ గురించి ఏం మాట్లాడారో ఒకసారి మీరు వినండి. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, పాకిస్తాన్ మా దగ్గర మొత్తం వచ్చి వినేసి, అసీం మునీర్ వచ్చి మా దగ్గర విని అక్కడికి వెళ్ళి నక్కినట్టు అక్కడ కూర్చుంటున్నాడు, అక్కడ ఏం చెప్పట్లేదు అక్కడ. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అందుకని ఇవాటి వీడియోలో మనం క్లియర్గా ఏం చేద్దామంటే, అసలు మన భారతదేశ షిప్ని ఇరాన్ ఎందుకు పట్టుకుంది? ఇరాన్ భారతదేశాన్ని ఫ్రెండ్లీ నేషన్ అని అంటారు కదా, లేదా అట్లీస్ట్ మన షిప్స్ పాస్ అవ్వచ్చు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గుండా అని చెప్పింది కదా, అలాంటిది మన దేశానికి వస్తున్న షిప్ని ఎందుకు పట్టుకుంది? వాళ్ళు దానికి ఇస్తున్న రీజనింగ్ ఏంటి? అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా పాకిస్తాన్ చేసిన అతిపెద్ద తప్పేంటి? ఈ సీజ్ ఫైర్ జరుగుతున్న ఆన్ పేపర్ సీజ్ ఫైర్ అని ఉన్నా కూడా ఇరాన్ ససేమిరా మేము నమ్మం అని ఇలాంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సీజ్ ఫైర్ తర్వాత జరిగే యాక్టివిటీస్ అయితే కాదు ఇవి. ఇవాళ ఇరాన్కి ఒక విషయం అర్థమైపోయింది, న్యూక్లియర్ పవర్ కాదు మన బలం, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మన బలం. దీన్ని మనం పట్టుకుంటే ప్రపంచం మొత్తాన్ని చోక్ చేయొచ్చు అని. అంత పవర్ఫుల్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనుకుంటున్నప్పుడు దాన్ని ఎందుకు వదిలేస్తుంది ఇరాన్? మేము వదలం అంటుంది. దీని మీద ట్రంప్ గారు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? అండ్ పాకిస్తాన్ అనే ఒక దేశం, వాళ్ళ దగ్గర ఎథిక్స్ లేకపోవడం వల్ల ప్రపంచం ఎలా సఫర్ అవుతుందో మనం తెలుసుకోవాలి ఇవాళ. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కూడా వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మన లోకల్గా జరిగే ఇష్యూస్తో పాటు ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ కూడా, ముఖ్యంగా యుద్ధానికి సంబంధించి గంటకి అప్డేట్స్ వస్తుంటాయి. దాన్ని కన్సైజ్గా మనందరం ఆడుకునే భాషలో ఒక 10 నిమిషాలు కుదించి ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందు పెట్టే పూచి నాది. రోజు నా సైడ్ నుంచి నేను వీడియో ఖచ్చితంగా నేను చేస్తాను, బట్ అది మీ దగ్గర రావాలి కదా. దానికి మీరు చేయాల్సిన విషయం ఒకటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోవడం. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఇది కొత్తగా చూసిన వాళ్ళ కోసం ఇవాళ మనం మాడే ఏ మాట మీకు అర్థం కావాలన్నా కన్సైజ్గా విషయం చెప్తాను నేను, జాగ్రత్తగా 1 minute చెప్పేస్తాను. న్యూక్లియర్ ఆయుధాలు ఇరాన్ దగ్గర ఉన్నాయి, దాన్ని ఎన్రిచ్ చేస్తున్నారు. వన్స్ అది 60% దాకా వచ్చేసింది, 60 to 90% తీసుకురావడం పెద్ద సమస్య ఏం కాదు. ఆ ఎన్రిచ్డ్ యురేనియం ఎప్పుడైతే 90%కి చేరుతుందో, ప్రస్తుతానికి 60 ఉంది, 0 to 60 తీసుకురావడానికి చాలా కష్టం. కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు పట్టొచ్చు, బట్ 60 to 90 కొన్ని వారాల వ్యవధిలో వచ్చేస్తుంది. మనం ఇవాళ ఏం చేయకపోతే నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో ఇరాన్ న్యూక్లియర్ కేపబుల్ అవుతుంది. అప్పుడు మనం ఎలా అయితే నార్త్ కొరియాని మనం టచ్ చేయట్లేదో, అలాగే ఇరాన్ కూడా మనం పట్టుకోలేని పరిస్థితి. చీటికి మాటికి మనల్ని బెదిరిస్తుంటుంది. మనం ఖచ్చితంగా ఎలాగైనా యుద్ధం మొదలు పెట్టాలని చెప్పి ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైంది. అది కూడా యూఎస్ స్టైల్లో. ఆ రోజు మొదలైంది, ఇవాళ వరకు సరిగ్గా కంక్లూడ్ అవ్వాలా. కాకపోతే ఇరాన్ చాలా తెలివైన విషయం చేసింది యుద్ధం మొదలైన వెంటనే. న్యూక్లియర్ ఆయుధాలు కాసే పక్కన పెట్టండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని మనం పట్టుకుంటే, మ్యాప్లో ఇక్కడ ఉంది కదా, దీన్ని మనం చోక్ చేయగలిగితే, దీంట్లో మన ప్రతాపం మనం చూపిస్తే, వరల్డ్కి సంబంధించి 20% ఆఫ్ ద ఆయిల్ రిసోర్స్లు ఇక్కడ నుంచి వెళ్తాయి కాబట్టి వరల్డ్ ఖచ్చితంగా చోక్ అవుతుంది అని గ్రహించింది, ఆచరించింది. అదే జరిగింది కూడా. అండ్ యు నో వాట్, చాలా రోజుల వరకు అలా బ్లాక్ చేసి పెట్టుకుంది, చాలా దేశాలకు పంపించలేదు. భారతదేశానికి, చైనాకి, రష్యాకి ఇలాంటి ఫ్రెండ్లీ నేషన్స్కి మాత్రం పంపిస్తా. ఏ దేశాలతో అయితే ఇరాన్ పడట్లేదు ఆ దేశాన్ని బ్లాక్ చేస్తూ, భారతదేశం, చైనా, రష్యా లాంటి దేశాలకి పంపిస్తూ చాలా రోజుల పాటు అలాగే నెట్టుకుంటూ వచ్చింది. కొన్ని రోజులు యూఎస్ ఏమనుకుందంటే, ఎలా ఇరాన్కి ఇంకా డబ్బులు వస్తున్నాయి, రాకూడదు అని చెప్పి వాళ్ళ బ్లాకేజ్ బయట ఇంకొక బ్లాకేడ్ యూఎస్ఏ పెట్టి. This comes after the United States military announced it has forced 23 ships to turn around near the Strait of Hormuz. The US blockade is still in effect, and Iran is saying it's the reason
అమెరికాకి, యూరోప్కి, కెనడాకి వెళ్ళే షిప్స్ మాత్రమే కాదు, భారతదేశానికి, చైనాకి, రష్యాకి వెళ్ళే మీ షిప్స్ని కూడా మేము ఆపేస్తాం. ఆ ఫిల్టర్ దట్ ఇట్ వస్తే మేము ఆపేస్తాం. బయట నుంచి కూడా మేము లోపలికి రానేము. ఇరాన్కి బయట నుంచి ₹1 కూడా, $1 కూడా రావాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు బ్లాక్ చేసి బయట పెట్టుకున్నారు. సో ప్రస్తుతానికి 2 బ్లాకేడ్లు ఉన్నాయి. ఇదిలో ఉండగా ప్యారలల్గా ఏం జరిగింది, పాకిస్తాన్ మీడియేషన్ కింద పట్టుకొచ్చి మీరిద్దరితో మాట్లాడండి అని చెప్పి పాకిస్తాన్ సెలెక్ట్ చేసింది అమెరికా. ఆన్ పేపర్ ఇదంతా బాగానే ఉంది, ఎందుకంటే ఇరాన్కి పాకిస్తాన్ బార్డర్ షేరింగ్ ఉంది, పాకిస్తాన్కి అమెరికాకి ఈ టైం మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో ఇద్దరు బాధలు పాకిస్తాన్ వింటది, ఒక పౌరంలో పనిచేస్తుంది, ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తుంది. అంటే పాకిస్తాన్ పావులా తయారైంది. ఇక్కడ లెవరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ జియో పాలిటిక్స్. ఇది నేను ఎప్పుడూ చెప్తుంటా. టేబుల్ మీద కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకుంటాం కదా, మనం వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతున్నాం కూడా చాలా ఇంపార్టెంట్. అంత స్థాయి సత్తా మన దగ్గర ఉందా లేదా. ఇక్కడ ఏంటి, అమెరికా దగ్గర డబ్బులు, పరుగుబడి, మిలిటరీ ప్రెజెన్స్ అన్నీ ఉన్నాయి. ఇరాన్ దగ్గర అలా లేనప్పుడు ఒక న్యూట్రల్ మీడియేటర్ ఏం చేయాలి, ఇరాన్కి ఎక్కువ కొంచెం టిల్ట్ అవ్వాలి, ఇరాన్ బాధను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అమెరికాకి. కాకపోతే పాకిస్తాన్ అమెరికాకి ఒక పపెట్ స్టేట్ అవ్వడం వల్ల ఇరాన్ దగ్గరికి అసీం మునీర్ వెళ్ళాడు, కూర్చొని నీట్గా వినేసి అక్కడికి వచ్చి ఏం చెప్పలా. ఎందుకు, ట్రంప్ గారు ఈగోతో కూడిన మనిషి. ట్రంప్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే అసీం మునీర్ ఇస్త్రీ చొక్కా వేసుకుని వెళ్ళి ట్రంప్ గారి ముందు నిలబడి, సార్ ఇది స్టేట్ ఆఫ్ హార్మోస్ని వాళ్ళు బ్లాక్ చేస్తారంటున్నారు సార్, వాళ్ళకి కంప్లీట్ కంట్రోల్ కావాలంటే అది వాళ్ళ కండిషన్ అంట అని చెప్తే లాగిపెట్టి, అదే మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్, మీరు అట్లా మాట్లాడకూడదు అని చెప్తాడు ట్రంప్ గారు. నాకు అనవసరంగా చివాట్లు పడతాయని చెప్పి అక్కడ ఉండే మ్యాటర్ ఇక్కడ చెప్పకుండా ఇరాన్ నుంచి చాలా లైట్ మ్యాటర్ మాత్రం తీసుకెళ్ళి అక్కడ చెప్పి, ఈ టఫ్ పాయింట్స్ ఉంటాయి కదా దాన్ని మడతెట్టి మనసులో పెట్టేసుకొని చాలా కమ్యూనికేషన్ డిఫరెన్స్ క్రియేట్ చేశాడు ఈయన. అమెరికాకి సంబంధించి ఇరాన్కి చెప్పడంలో కూడా అలాగే. సింపుల్ ఎగ్జాంపుల్, ఇరాన్ నుంచి అమెరికా దగ్గరికి వెళ్ళి లెబనాన్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద డీల్, ఇరాన్ దానికి ఒప్పుకుందని చెప్పాడు. కానీ ఇరాన్ దానికి ఎప్పుడు ఒప్పుకోలే. దీనివల్ల అక్కడ చాలా పెద్ద హడావుడి జరిగి, ఇది వాళ్ళు ఎలా చేశారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎనీవేస్ వాళ్ళు పీస్ టాక్స్కి రావాలి, ఇస్లామాబాద్కి వచ్చారు కూడా. జేడీ వ్యాన్స్, స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్నర్ వీళ్ళందరూ అటు నుంచి వచ్చారు. ఈ సయ్యద్ అబ్బాస్ అరాక్చి వీళ్ళందరూ ఇటు నుంచి వచ్చారు ఇరాన్ నుంచి. అక్కడ అందరూ ఓపెన్గా మాట్లాడాలి కదా, ఓపెన్గా మాట్లాడిన దగ్గర ఇరాన్కి తెగల. అక్కడ మ్యాటర్ ఇక్కడ కమ్యూనికేట్ చేశారేమో కానీ ఇక్కడ మ్యాటర్ ఇక్కడ కమ్యూనికేట్ చేయలేదు. ఇరాన్ లేచి వెళ్ళిపోయింది. మా వరకు మాకు తోచినట్టు మాట్లాడే వరకు మేము రావని చెప్తుంది. ససేమిరా అంటుంది సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్స్కి మొన్న డేట్ ఫిక్స్ అయినా కూడా ఇరాన్ రాలేదు, రానని చెప్పి ఇక్కడ ఇరుక్కుంది సిచ్యువేషన్. ఇన్ఫాక్ట్ సీజ్ఫైర్కి 48 గంటలు ఉండనగా ట్రంప్ గారు లేదు లాస్ట్ 48 అవర్స్ మీరు చూసుకోండి, 48 అవర్స్లో కానీ మీరు ఏమీ చేయకపోతే ఎప్పుడు చూడని యుద్ధాన్ని మీకు ఇస్తా అని చెప్పి ఆయన ఒక సైడ్ బెదిరించి, ఆ 48 గంటలు అయ్యేసరికి పాకిస్తాన్ చేతిలో ఇదంతా ఉంది. రెండో రౌండ్ అయ్యేదాకా అన్డిస్క్లోజ్ టైం దాకా దీన్ని నేను పుష్ చేస్తున్నాను ఈ సీజ్ ఫైర్ అని చెప్పి ఆయన అన్నాడు. అంటే ఆయన టాకో అయిపోయాడు. ఆ బ్లేమ్ని పాకిస్తాన్లో పెట్టి, పాకిస్తాన్ చెప్పడం వల్ల నేను ఇలా వినాల్సి వచ్చింది, మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ చెప్పడం వల్ల, అసీం మునీర్ చెప్పడం వల్లే నేను వినాల్సి వచ్చిందని చెప్పి ఆయన అంటున్నాడు. సిచ్యువేషన్ ఇక్కడికి వచ్చి ఆగింది. అంటే ఏంటి, ప్రస్తుతానికి అమెరికా వరకు సీజ్ ఫైర్ ఉంది, అట్ ద సేమ్ టైం నేవల్ బ్లాకేడ్ కూడా ఉంది. ఆయన ఏంటది, కోర్సివ్ డిప్లొమసీ. ఒక పక్క భయపడుతుంటాడు, ఇంకో పక్క బెదిరిస్తుంటాడు. భయపడినట్టు ఎవరు చూడలేదు అనుకుంటాడు, పిల్లి పాలు తాగినట్టు కళ్ళు మూసుకోడు. ఎనీవేస్, ఇప్పుడు ఇరాన్ భారతదేశం షిప్ని ఎందుకు ఆపిందనే కదా అందరి క్వశ్చన్. ఏఎస్ అని చెప్పి ఉంటుంది, ట్రాకింగ్ సిస్టమ్ లాంటిది. ఎలా అయితే ఫ్లైట్కి ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుందో మన కార్కి ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది, అది ట్రాకింగ్ సిస్టమ్ లాంటిది. ఎలా అయితే ఫ్లైట్ వెళ్తున్నప్పుడు అన్ని ఫ్లైట్స్కి ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది, ఏది ఏ పర్టికులర్ ఎయిర్ స్పేస్లో ఏ పాయింట్లో ఉందో కింద కూర్చున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి తెలుస్తుంది. ఏటీసీ అంటారు దాన్ని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. అలాగే షిప్స్కి సంబంధించి కూడా వెరీ సిమిలర్ స్టఫ్ ఇస్ దేర్. అలాంటి ఏఐఎస్ సిస్టమ్ని వీళ్ళు ఆపుకొని, దాన్ని ఏఐఎస్ సిస్టమ్ అంటారు, ఏఐఎస్. వాళ్ళు అనుకుని వస్తారు కాబట్టి, ప్రాక్సీ చేద్దాం అనుకున్నారు కాబట్టి మేము వాళ్ళని ఆపాం. అంతెందుకు, మీరు సీజ్ ఫైర్ అని చెప్పి ఇంకా అక్కడ యూఎస్ బ్లాకేడ్ ఉంది, దాన్ని సీజ్ ఫైర్ అంటారా దాన్ని, మీరు అక్కడ బ్లాకేడ్ తీసే వరకు సీజ్ ఫైర్ కింద మేము పరిగణించాం, మేము చేయాల్సింది మేము చేస్తాం, మాకు థ్రెట్ ఉందంటే మేము మీద పడతాం. ఇది ప్రస్తుతానికి ఇరాన్ చెప్తున్న మాట. అది మన భారతదేశానికి రావాల్సిన షిప్ ఇంకా అక్కడ ఆధీనంలోనే ఉంది. దట్ ఈస్ అ సాడ్ రియాలిటీ ఇవాళ. అండ్ చాలా మంది ఇదేదో క్రూడ్ ఆయిల్ సమస్య అనుకున్నారు. క్రూడ్ ఆయిల్ సమస్య కాదు ఇది. క్రూడ్ ఆయిల్ ఒక భాగం, పెద్ద భాగం, బట్ భాగం మాత్రమే. ఇప్పుడు ఇవాళ అల్యూమినియం రాకపోవడం వల్ల డైట్ కోక్స్ ఉంటాయి కదా, మీరు మీరు భారతదేశంలో డైట్ కోక్ షార్టేజ్ వచ్చింది. రకరకాల న్యూస్ ఆర్టికల్స్ మీరు చదివే ఉంటారు. ఇవాళ డైట్ కోక్స్ లేవు అంటే డ్రింక్స్ లేవని కాదు, లోపల ఉండే డ్రింక్ లేదని కాదు, బయట ప్యాకేజింగ్ లేదు వాళ్ళ దగ్గర. అల్యూమినియం రావట్లా బయట నుంచి, అక్కడ నుంచే రావాలి. ఎనీవేస్, ఇప్పుడు ట్రంప్ గారు నెక్స్ట్ 36 to 72 అవర్స్లో దీనికి సొల్యూషన్ వచ్చేస్తుంది, మేము కూర్చొని మాట్లాడతాం ఇరాన్తో అని చెప్పి ఆయన చాలా బల్లగుద్ది మాట్లాడుతున్నాడు. ఇరాన్ లేదు మేము దాన్ని నమ్మట్లేదని చెప్పి ఇరాన్ అంటుంది. ఏది ఎట్టేస్తుందో మనం చెప్పలేం ప్రస్తుతానికి, ఆ పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు దీని అంతటికి కారణమైన పాకిస్తాన్ గురించి మనం కాసేపు మాట్లాడదామా. ఇవాళ ఇరానియన్ స్టేట్ మీడియా ఎండగట్టేస్తుంది ట్రంప్ గారిని. రకరకాల ఆర్టికల్స్ మీరు చూడొచ్చు, డబుల్ గేమ్ అంటారు, అమెరికన్ టిల్ట్ అంటారు, యూఎస్ టిల్ట్ అంటారు, యూఎస్ పపెట్స్ అంటున్నారు. ఇలా పాకిస్తాన్ ఎందుకు, సింపుల్, వాళ్ళకి అర్థమైపోయింది గేమ్. వీడు వెళ్ళి అక్కడ మ్యాటర్ ఇక్కడ తీసుకొస్తున్నాడు కానీ ఇక్కడ మ్యాటర్ అక్కడ తీసుకెళ్ళట్లేదు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్. అమెరికా ట్రంప్ గారు చెప్తేనే మేము వెళ్ళేది, వంకాయ మునీర్ చెప్తే మేము ఎందుకు వింటాం అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. తప్పలేదు, కరెక్ట్గా అనుకోవచ్చు. నేను చెప్పినాను కదా, ఇవాళ పాకిస్తాన్ చేసిన పని వల్ల అండర్ సీ ఇంటర్నెట్ కేబుల్స్ అని ఉంటాయి, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర కూడా ఉన్నాయి. వాటిని కట్ చేద్దాం అనే ఒక ప్లాన్లో కూడా ఇరాన్ ఉంది. అలా చేస్తుందిలే తర్వాత, ఎందుకంటే కొంచెం లాజికల్గా ఎవరు ఆలోచించినా కూడా
ప్రస్తుతానికి అక్కడ గల్ఫ్ రీజియన్లో ఇరాన్ మీద ఒక బ్యాక్లాష్ వస్తుంది వాళ్ళు చేస్తున్న స్టేట్ ఆఫ్ హార్మోస్ దీనివల్ల. ఫోన్ అట్లీస్ట్ ఓకే సర్వైవల్ కోసం చేస్తారు అనుకోవచ్చు, కానీ ఇంటర్నెట్ ఎప్పుడైతే కట్ చేస్తారో చాలా మ్యాసివ్ బ్యాక్లాష్ వచ్చే అవకాశం ఉంది ఇరాన్ మీద. అది ఇలాంటి టైంలో ఇరాన్ కరెక్ట్ కాదు కాబట్టి అది చేయకపోవచ్చు మాక్సిమం. బట్ ఆ ఆలోచన కూడా ఇరాన్కి వచ్చిందంటే ఇట్స్ ఎ వెరీ వెరీ నెగటివ్ థింగ్. దీన్ని మీరు ఆలోచించాలి. నిజంగా యుద్ధం ఆగుతుందా లేదా సీజ్ఫైర్ వచ్చిందా అనడానికి మార్కెట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ పారామీటర్స్. మార్కెట్స్ తగ్గుతున్నాయి, ఆయిల్ బ్యారెల్ ప్రైజులు తగ్గే, అది అక్కడ తగ్గట్లేదంటే మార్కెట్స్ నమ్మట్లేదని. మార్కెట్స్ నమ్మట్లేదు అంటే ఇక్కడ ఎక్కడో ఎంతో కొంచెం నిజం ఉంది అని. పాకిస్తాన్ ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ ఒక దేశం రికగ్నైజ్ చేసింది, ఆ దేశం ఇరాన్. ఇవాళ వీళ్ళిద్దరు ఇలా కొట్టుకుంటున్నారు, కానీ ఒకనొక టైంలో లోపల ముసల్మాన్ భాయిచారా ఉంటుంది కదా, దానివల్ల వాళ్ళు రికగ్నైజ్ చేశారు. ఆ టైంలో నమ్మారు పాకిస్తాన్. బట్ అది ఏ సంవత్సరంలో రికగ్నైజ్ చేసింది ఇరాన్? దట్ ఈస్ అ క్వశ్చన్ టుడే. ఆప్షన్ ఏ ఈజ్ 1947, ఆప్షన్ బి ఈజ్ 1949, ఆప్షన్ సి ఈజ్ 1951, ఆప్షన్ డి ఈజ్ 1953. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజోడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఠక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి. అక్కడ మీరు నాకు ఆర్టికల్స్ పంపిస్తుంటే దాన్ని కూడా వీడియోస్ని ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్పేస్ కింద నేను మారుస్తున్నాను. ఎవరైతే ఓజీ ఫాలోవర్స్ ఉన్నారో ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ రమ్మని నేను రికమెండ్ చేస్తాను. ఖచ్చితంగా వచ్చి చెక్ చేయండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు ఈ వీడియోస్. ఈ యుద్ధ సమయంలో గంటకి అప్డేట్స్ వస్తున్నప్పుడు దాన్ని కన్సైజ్గా, కండెన్స్డ్గా మనందరం మాడుకునే భాషలో ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందు పెట్టే పూచింది నాది. మరి ఆ వీడియో మీ దాకా రావాలి అంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకో. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రిఫైనరీకి సంబంధించి కొన్ని రోజుల వ్యవధిలోనే కోఆర్డినేటెడ్గా దాడులు జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ అనే పేరుతో. అది ఏంటి, ఎలా, దాని మీద క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. దీంట్లో మన భారతదేశం కూడా ఇన్వాల్వ్ అయ్యింది. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. లేదా అసలు యుద్ధం ఎలా మొదలైందో తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.